నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. ఒకసారిగా ఇక్కడ చూడండి, ట్రంప్కు పాయింట్ బ్లాంక్ అట. ఎవరు గురిపెట్టారు? ముగ్గురు, మామూలు వాళ్ళు కాదు. ఒకటి ఉత్తర కొరియా, కిమ్. ఇక రష్యా దగ్గరికి వెళ్తే పుతిన్, చైనా దగ్గరికి వెళ్తే జిన్పింగ్. వీళ్ళు ముగ్గురు కలిశారు అంటే మామూలుగా ఉండదు. అది అమెరికాకి తెలుసు, ట్రంప్కి ఇంకా బాగా తెలుసు. మరి ఈ నేపథ్యంలో ఎందుకు వీళ్ళు ఇలాగా రివర్స్ అయ్యారు అంటే, ఇరాన్ మీద అమెరికా తీస్తున్న దుశ్చర్యని ప్రపంచ దేశాలన్నీ కూడా తప్పు పడుతున్న, రోజుకొట్ట మాట మారుస్తూ ట్రంప్ తన సొంత దేశంలోనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో మరి ఇలాంటి టైంలో వీళ్ళు ముగ్గురు ఇంకేదో తేల్చుకుందాము మనోడి సంగతి అని చెప్పి రంగంలో దిగిపోతున్నారట. భారత్ కూడా వాళ్ళ వైపే ఉండే అవకాశం ఉంది. మరి ప్రపంచ పటంపై రక్తం చిందించేందుకు యుద్ధ మేఘాలు నేడు కమ్ముకుంటున్నాయని, అగ్రరాజ్యం అమెరికా విసిరిన పంజాకు డ్రాగన్ చైనా, రష్యా, ఉత్తర కొరియా ఏకమై ఎదురు దాడికి సై అంటున్నాయి అని జరుగుతున్న ప్రచారం. మరి మధ్యప్రాచ్యం గడ్డపై గంధకపు వాసన ఇప్పుడు గుప్పుమంటుంది. హర్మోజ్ జలసంధిలో మోగనున్న యుద్ధ బేరీ మూడో ప్రపంచ యుద్ధానికి నాంది కాబోతుందా? ఇరాన్ వెనుక ఉన్న ఆ అదృశ్య అస్తాల అసలు వ్యూహం ఏమిటి? అసలు ట్రంప్ ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఇది కేవలం దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు, మానవాళి ఉనికే ప్రశ్నార్థకంగా మారబోతున్న భయానక దృశ్యం. సరిగ్గా గమనించండి, టైం బాంబ్ టిక్ టిక్ అంటుంది. మరి ఇరాన్ నౌకాశ్రయాల నుంచి కదిలే ప్రతి నౌకను అడ్డుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చారు. భారత కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 7:30 ప్రపంచ చరిత్రను మలుపు తిప్పే సమయం. అమెరికా సెంట్రల్ కమాండ్ తన యుద్ధ నౌకలతో హర్మోజ్